హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు వైబ్రెంట్ టీవీ. ఇప్పుడే గేమ్ చేంజర్ మూవీ చూడడం జరిగింది. అండ్ ఆ సినిమా ఎలా ఉందో తెలుసుకునే ముందు, ఆ సినిమా రివ్యూ చెప్పే ముందు ఐ వాంట్ టు అప్రిషియేట్ రామ్ చరణ్ గారు. ఎందుకంటే ఆయన చిరంజీవి గారు అబ్బాయిగా ఇండస్ట్రీకి వచ్చినప్పటికీ ఆయనకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు. సెకండ్ సినిమాతోనే ఇండస్ట్రీ హిట్ కొట్టారు. రీసెంట్గా మొన్న జరిగిన గేమ్ చేంజర్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్కి చీఫ్ గెస్ట్గా వచ్చిన మన రాజమౌళి గారు మాట్లాడుతూ, చరణ్లో నేను చాలా డిఫరెన్స్ చూశాను. మగధీర ఉన్నప్పుడు చరణ్కి అండ్ ట్రిపుల్ ఆర్ చేసేటప్పుడు చరణ్కి ఆయనను ఆయన మౌల్డ్ చేసుకున్న విధానం కావచ్చు, లేక ఆయన యాక్టింగ్ లెవెల్స్లో కావచ్చు, లేకపోతే ఆయన లుక్స్ పరంగా, ఆయన మేకోవర్ పరంగా చాలా కష్టపడుతున్నారు అండ్ చాలా చేంజ్ ఓవర్ అయితే కనిపించింది. అండ్ హైలీ మెచ్యూర్డ్ యాక్టర్ ఆయనలో కనిపించారని చెప్పేసి రాజమౌళి గారు చెప్పడం కూడా జరిగింది. అండ్ ఇదెందుకు చెప్తున్నానంటే, ఈ సినిమాలో రామ్ చరణ్ గారు యాక్టింగ్ చూసినా, ఆయన బాడీ లాంగ్వేజ్ చూసినా, ఆయన మేకోవర్స్ చూసినా మనకు అదే అనిపిస్తుంది. సినిమాకి గేమ్ చేంజర్ బిగ్గెస్ట్ అసెట్ ఏంటంటే చరణ్ గారు అని చెప్పొచ్చు. వీళ్ళ కాంబినేషన్‌లో చరణ్ గారు అండ్ శంకర్ గారు కాంబినేషన్‌లో సినిమా అన్నప్పుడు జనరల్‌గానే ఎక్స్‌పెక్టేషన్స్ అనేవి చాలా హైలో ఉంటాయి. సో, అలాంటి వీళ్ళిద్దరి ఒక మంచి కాంబినేషన్ సెట్ అయింది అనుకునే టైంకి ఆహ్, ఇగ్ ఆహ్, 'ట్రిపుల్ ఆర్' లాంటి సినిమా రిలీజ్ కావడము, రాజమౌళి గారి క్రేజ్ అండ్ అట్ ద సేమ్ టైమ్ జూనియర్ ఎన్టీఆర్ అండ్ రామ్ చరణ్ క్రేజ్ వీళ్ళిద్దరిది కలిసి ఆ సినిమాని ఎక్కడికో నెక్స్ట్ లెవెల్‌కి ఆస్కార్ లెవెల్ దాకా తీసుకెళ్ళడం కూడా జరిగింది. సో, అప్పుడు ఈ గేమ్ చేంజర్ ప్రాజెక్ట్ అనౌన్స్‌మెంట్ జరగడము అండ్ రామ్ చరణ్ గారు గ్లోబల్ స్టార్ అనే ట్యాగ్ వచ్చిన తర్వాత చేస్తున్న ఫస్ట్ సినిమా అండ్ అట్ ద సేమ్ టైమ్ 6 ఇయర్స్ తర్వాత సోలోగా చేస్తున్న ఒక సినిమా ఇది. అండ్ మధ్యలో సినిమాలు చేసినప్పుడు 'ఆర్ఆర్ఆర్' ఎన్టీఆర్ గారితో చేసిన, 'ఆచార్య' చిరంజీవి గారితో చేశారు. కానీ సింగిల్‌గా చేసి ఆల్మోస్ట్ 6 ఇయర్స్ అయిపోయింది. ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్నారు. మెగా ఫ్యాన్స్ కావచ్చు అండ్ జనరల్ ఆడియన్స్ కూడా. అలాంటి టైంలో ఈ కాంబినేషన్‌లో సినిమా అనౌన్స్ అయ్యింది. అండ్ అట్ ద సేమ్ టైమ్ షూట్ కూడా జరిగింది. అండ్ మనకు తెలుసు శంకర్ గారి సినిమాలంటే ఆ రిచ్‌నెస్ కావచ్చు, ఆ గ్రాన్యారిటీ కావచ్చు, ఆ సాంగ్స్ కావచ్చు, ఒక కమర్షియల్ టచ్ ఉంటదండి. అట్ ద సేమ్ టైమ్ సోషల్ మెసేజ్ గూడా ఉంటది. ఈ సినిమాలో గూడా అట్లనే ఒక మంచి పాయింట్‌ని అయితే ఆయన టచ్ చేసున్నారు. సో, ఆ పాయింట్ గూడా అందరికి బాగా కనెక్ట్ అవుతది. కరెంట్ పొలిటికల్ సిట్యుయేషన్స్ ఏదైతే ఉన్నాయో వాటి మీద ఒక మంచి పాయింట్ తీసుకొని చేశారు. అది అందరికి బాగా కనెక్ట్ అయితది. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద లీడ్ యాక్టర్ పెర్ఫార్మన్సెస్ అండ్ రామ్ చరణ్ గారు అయితే ఇరగదీశారని చెప్పి. ఆయన చాలా డిఫరెంట్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్స్ అయితే ఈ గేమ్ చేంజర్‌లో చేసున్నారు. లైక్ ఒక కాలేజ్ స్టూడెంట్‌గా ఒక స్టైలిష్ లుక్‌లో ఉన్నారు. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఒక ఐఏఎస్ ఆఫీసర్‌గా క్లీన్ షేవ్ చేసుకొని, ఒక ఫార్మల్ డ్రెస్ ఏసుకొని చాలా అంటే చాలా ఒక ఐఏఎస్ ఆఫీసర్స్ ఎట్లానే ఉంటారా అన్నట్టు ఒక పర్ఫెక్ట్‌గా ఉన్నారు. అండ్ నెక్స్ట్ ఆయన చేసిన ఈ సినిమాలో బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటంటే ఒక అప్పన్న అనే క్యారెక్టర్. అంటే ఫాదర్ రోల్ కూడా ఆయనే ప్లే చేశారు. అండ్ అది కూడా బాగా వర్కౌట్ అయిందని చెప్పొచ్చు. ఈ సినిమాతో రామ్ చరణ్ గారు ఒక యాక్టర్‌గా తనను తాను మళ్ళీ ప్రూవ్ చేసుకోవడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద అంజలి గారి పెర్ఫార్మెన్స్ అంటే స్పెషల్ అప్రిషియేషన్ ఇవ్వాల్సిందే. ఎందుకంటే అంజలి గారు గతంలో మనం చూస్తే 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' అండ్ కొన్ని క్యారెక్టర్స్ అన్నీ కూడా గర్ల్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్స్ చేసున్నారు. అండ్ ఈ మధ్య ఆవిడ జోన్ మార్చి ఒక ఔట్ ఆఫ్ ది బాక్స్ క్యారెక్టర్స్ చేస్తుంది. అండ్ అలాంటి కోవకు చెందిందే ఈ క్యారెక్టర్. అండ్ ఈ సినిమాలో ఆవిడ క్యారెక్టర్‌కి చాలా మంచి వెయిట్ ఉన్న క్యారెక్టర్. అండ్ ఆవిడ కూడా దానికి తగ్గట్టే పెర్ఫార్మన్స్ చేశారని చెప్పొచ్చు. అండ్ శ్రీకాంత్ గారు కావచ్చు, అండ్ రాజీవ్ కనకాల గారు వీళ్ళందరూ కూడా వాళ్ళ క్యారెక్టర్స్ తగ్గట్టు బాగా యాక్ట్ చేసున్నారు. స్పెషల్ మెన్షన్ అబౌట్ ఎస్‌జే సూర్య. అండ్ ఎస్‌జే సూర్య గారి గురించి మనం పర్టిక్యులర్‌గా చెప్పాలి. ఎందుకంటే ఆయన ఒక కామెడీ ఎక్కడైతే ఒక విలనిజం ఉంటుంది అండ్ అందులోనే ఒక చిన్న కామెడీ టైమింగ్ కూడా ఉంటది. అండ్ అందరికీ భలే నచ్చుద్ది ఆ సినిమా. ఆయన చేసిన విలనిజం కావచ్చు, ఆయన డైలాగ్ డెలివరీ కావచ్చు, ఇవన్నీ కూడా సినిమాకి చాలా ప్లస్ అయ్యాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన చరణ్ గారు అండ్ అట్ ద సేమ్ టైమ్ ఎస్‌జే సూర్య గారు ఇద్దరికి మధ్య కొన్ని కాన్వర్జేషన్స్ అయితే భలే వర్కౌట్ అయ్యాయని చెప్పొచ్చు. అండ్ ఈ సినిమాకి ఇంకా బిగ్గెస్ట్ అసెట్ ఏంటంటే తమన్ గారు ఇచ్చిన మ్యూజిక్ అని చెప్పాలి. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌లో ఆయన కొన్ని సీన్స్‌లో బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఉంటది భయ్యా, వేరే లెవెల్ అని చెప్పొచ్చు. మీరు ఎప్పుడైనా థియేటర్‌కెళ్ళినప్పుడు డెఫినిట్‌గా ఆ మ్యూజిక్ విన్నప్పుడు మీకు అర్థమవుతుంది. రెహమాన్ గారితోనే వెళ్తారు. బట్ ఫస్ట్ టైమ్ తమన్‌తో వెళ్ళి ఈ కంప్లీట్‌లీ 100% న్యాయం చేశారని చెప్పొచ్చు. రెహమాన్ గారికి ఏమాత్రం తగ్గకుండా తమన్ సాంగ్స్ అయితే ఇచ్చారని చెప్పొచ్చు. అండ్ శంకర్ గారి సినిమాల్లో మన సాంగ్స్ ఎప్పుడు ఒక గ్రాన్యారిటీ ఉంటది. అంటే ఒక లార్జర్ దాన్ లైఫ్ సినిమా లాగా ఉంటది. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఆయన తీసిన సాంగ్స్ గూడా అంతే గ్రాన్యూర్‌గా ఉంటాయి. ఈ సినిమాలో ఉన్న అన్ని సాంగ్స్ గూడా అంతే రిచ్‌గా ఉన్నాయి. అట్ ద సేమ్ టైమ్ గ్రాన్యారిటీగా గూడా కనిపిస్తాయి. మనకి ఓవరాల్‌గా ఈ 'గేమ్ చేంజర్' అనే సినిమాకి ఈ సంక్రాంతికి కంప్లీట్‌గా మీ ఫ్యామిలీ అంతా వెళ్లి చూడొచ్చు. డెఫినిట్‌గా మీ అందరికీ నచ్చుద్దనుకుంటున్నాను. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ టు ఎంటైర్ టీమ్ ఆఫ్ 'గేమ్ చేంజర్' అండ్ దిస్ ఈస్ ద బిగినింగ్. ఇంకా ఎవరైనా థియేటర్స్‌కెళ్ళని వాళ్ళు ఉంటే డెఫినిట్‌గా వెళ్లి చూడండి. అండ్ మీకు బాగా నచ్చుతది. ఈ సంక్రాంతికి వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్స్ విచ్ ఈస్ రిలీజింగ్. డెఫినిట్‌గా వెళ్లి చూడండి. ఆల్ ద వెరీ బెస్ట్ టు ఎంటైర్ టీమ్ ఆఫ్ 'గేమ్ చేంజర్'. ఇంకా మీ కలెక్షన్స్ రావాలి అండ్ గ్లోబల్ స్టార్ ట్యాగ్‌కి ఇంకా జస్టిఫై కావాలని